నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. హలో, ఎవరు? ఏమో, ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఏమో, రాంగ్ నెంబర్ అనుకుంటా. రాంగ్ నెంబరా? ఇంత అర్ధరాత్రి పూట రాంగ్ నెంబర్ చేసే అవసరం ఎవరికుంటుందబ్బా? పని కట్టుకొని ఎవరు రాంగ్ నెంబర్కి డైల్ చేయరే కదా, మరి అది పనిగా నీ నంబర్కి ఎందుకు చేసినట్టు? అది కావాలని చేసిన కాల్ కాదే, ఏదో పొరపాటున వచ్చుండొచ్చు. మరి అది సిగ్నల్ ఎందుకు అయ్యుండకూడదు? సిగ్నల్ ఏంటే? అదే మీ ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందిగా. కాల్ చేసినోడు నా ఫ్రెండ్ ఏం కాదే. ఏంటేంటి? చేసినోడు నీ ఫ్రెండ్ కాదా? కాదే. మరి ఇందాకెవరు మాట్లాడలేదన్నా? ఎవరు మాట్లాడలేదే. మరి ఫోన్ చేసింది వాడు అని ఎందుకన్నావు? అదే ఉండొచ్చుగా. ఏమోనే, నాకు తెలీదు. మరి వాడు అని ఎందుకన్నావు? ఏదో ఫ్లోలో వచ్చేసిందే బాబు. చేసిన వాళ్ళెవరో నాకు తెలీదు అనబోయి ఎవడు చేశాడో నాకు తెలీదు అన్నా. ఎవరేం మాట్లాడలేదే. అదే ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. ఏమోనే, నాకేం తెలుసు. చిచి, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గులేదు? అంత కాని పని నేనేం చేశానే? మాట్లాడకండి. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో ప్లాన్ వేశారు. నేనేం ప్లాన్ వేశానే? పైగా నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికే. ఇది ఎక్కడ గొడవే బాబు? కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే మరేంటి? మాట్లాడిందేమో అది, నువ్వేమో వాడు అంటున్నావు. ఇదంతా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఆడుతున్న డ్రామా కదూ. ఒసేయ్, నిన్న రిపీట్ ఎపిసోడ్లు చూడొద్దే అంటే నా మాట వినవు. ఆ సీరియల్ డైలాగులతో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు కదే. కొత్తగా అదేవరే? ఏమో, నీ ప్రేస్ పేరు నాకేం తెలుసు? ఏమే, అది కేవలం రాంగ్ నెంబరే. అదంత అందంగా ఉంటుందా? అబ్బా భగవంతుడా, అది అసలు అమ్మాయే కాదే. ఏదో రాంగ్ నెంబర్ వచ్చింది అంతే. వదిలేయ్, పడుకో. ఇది కూడా సిగ్నలే కదా? ఏదే? ఇప్పుడు కర్టన్లు మూసావుగా. చలి పుడుతోందని కర్టన్ వేసానే. మరి ఫోన్ సిగ్నల్ రాకముందు నీకు చలి పుట్టలేదా? అబ్బా, ఆ ఫోన్ సిగ్నల్ రాకముందు అంత చలి లేదే. చూసావా, నువ్వే ఒప్పుకున్నావు ఇప్పుడు అది సిగ్నల్ అని. చూడు, సిగ్నల్ లేదు, అమ్మాయి లేదు, వచ్చింది రాంగ్ నెంబర్. చలి పుడుతోందని కర్టన్ వేసాను అంతే. పడుకోవే బాబు, నీ అనుమానాలతో చంపుతున్నావు. పొద్దున్నే లేవాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా అది బయట నుంచి చూస్తూనే ఉంటుంది కదా. నేనేం చేశానే? అదే బెడ్ లైట్ ఆన్ చేస్తున్నావు, ఆఫ్ చేస్తున్నావు. ఓరి నాయనో, ఎవరే చూసేది? అదే నీ ప్రేయసి. నువ్వేమన్నా దాని పేరు నాకు చెప్పావా? టైం 12:30 అవుతోంది. నీకు నిద్ర రాదేమిటే? పడుకోవే. టైం 12:30 అయిందని నీకెలా తెలుసు? వాచ్లో ఉన్నదే కదే చెప్పాను. కాదు, అది 12:30కి నీకు కాల్ చేస్తాననింది. అందుకే అంత బాగా చెప్తున్నావు. ఎవరే? నిజం చెప్పు, అది నీకోసం బయట ఎదురు చూస్తోంది కదూ. అందుకే కర్టన్లు వేస్తున్నావు, తీస్తున్నావు, లైట్ ఆన్ చేస్తున్నావు, ఆఫ్ చేస్తున్నావు. నీకు దండం పెడతానే బాబు, అమ్మాయి లేదు, బయట నా కోసం ఎవరు వెయిట్ చేయడం లేదే. నిన్ను కట్టుకొని అఘోరిస్తున్నాను చాలదు, నా బతుక్కి ఇంకో దాన్ని తగులుకోవడం కూడానా? నువ్వంటే నాకు ఎంత భయం అని నీకు మాత్రం తెలీదు. పడుకోవే బాబు, పొద్దున్నే లేవాలి. మీరు చెప్తోంది నిజమేనా? పిచ్చిదానా, పడుకోవే, పొద్దున్నే లేవాలి. నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు.